మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకటి ఈ ఈ అభద్రతాభావం, ఈ భద్రత, అతి భద్రత. రెండవది ఈయన ఎక్కడ పోని పరిస్థితి, జిల్లాలకు కానీ కాన్స్టిట్యున్సీ కానీ. ఈ రెండింటి వల్ల మీకు తెలియదు వాస్తవిక స్థితులు, మీకు దూరంగా ఉన్నాడు కాబట్టే ఈ ప్రజలు కూడా దూరంగా పెట్టారు. ఇప్పటికీ ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. నేను చాలా చేశాను, ఎందుకో నన్ను ప్రజలు 2,70,000 కోట్లు అండి అన్ని. ఆ సిద్ధాంతం 2,70,000 కోట్లు 3 సంవత్సరాల్లో నేను వేసాను, రైట్. కానీ నేనేం చెప్తున్నానంటే 13.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడని రాజ్నాథ్ సింగ్ గారే ఆన్ రికార్డ్ చెప్పాడు. ఎలక్షన్ లీడింగ్ లో మీరు చూశారు. అది కాక స్టేట్ బడ్జెట్, స్టేట్ రెవెన్యూ, తర్వాత రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇది ప్లస్ అప్పు అంతా కలుపుకుంటే సుమారుగా 16 లక్షల కోట్లలో మీరు 3 లక్షల కోట్ల కంటే తక్కువ ప్రజలకు ఇచ్చారు. ఒక చిన్నపాటి అభివృద్ధి, అదే ఇందాక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అన్నట్టు స్టీల్ ప్లాంట్నే అమ్మేయాలనుకున్నారు. సో మీరు ఒక చిన్న రోడ్డు, మురికాలువ, సర్పంచుల నిధులు లాక్కున్నారు. అన్నీ లాక్కొని, అదే పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి రివ్యూ చేస్తుంటే ఈ పంచాయతీ రీజనల్ నిధులు వెళ్ళిపోయాయి, ఆ నిధులు దారి మళ్ళాయి, ఈ నిధులు దారి మళ్ళాయి. ఇన్ని నిధులు, కార్పొరేషన్ల నిధులు, స్టేట్ బడ్జెట్లు, అప్పులు, స్టేట్ డిపార్ట్మెంట్ల, మైనారిటీ డిపార్ట్మెంట్ల నిధులు, ఇవన్నీ మాయమై సుమారుగా 13 లక్షల కోట్లు ఇప్పుడు లెక్క తేలడం లేదు సుమారుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రివ్యూ తీసుకున్నా కూడా ఏంటి నాయన మీరు ఎక్కడ పోయినా డబ్బులు, ఏమో సార్ ఆయన మళ్ళించమన్నారు, ఎక్కడ మళ్ళించారు, వాళ్ళు అక్కడ మళ్ళించమన్నారు. తర్వాత డ్వాక్రా మహిళల యొక్క స్త్రీనిధి ఫండ్ ఏదో ఉంది పాపం వాళ్ళు దాచుకున్నది, అది మళ్ళించారు. ఉద్యోగస్తుల జీపీఎఫ్ మళ్ళించారు. తర్వాత యూనివర్సిటీ ఫండ్స్ మళ్ళించారు. సర్పంచుల నిధులు 15th ఫైనాన్స్ కేంద్రం ఇచ్చిన నిధులు మళ్ళించారు. 60% నిధులు జల్ జీవన్ మిషన్లు, తర్వాత మా మైనారిటీలకు వచ్చే ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం అంటే మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇక్కడ తెలంగాణలో 100 స్కూల్స్ తెరిచారండి. స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత హాస్టల్స్, మైనారిటీ భవన్లకు 400 కోట్లు రిలీజ్ చేయాలా. కేంద్రం 400 కోట్లు, 60%. వీళ్ళు 40%, 200 కోట్లు రిలీజ్ చేయకుండా ఈ 400 కోట్లు దారి మళ్ళీ దుర్వినియోగం అయ్యాయి, తర్వాత స్వాహా అయ్యాయో ఇవన్నీ తేలాలి. ఇప్పుడు ఇది దుర్వినియోగమా, స్వాహానా? స్వాహా ఏంటాయి? ఎందుకంటే 13 లక్షల కోట్లు లెక్క తేలాలి ఇప్పుడు. ఆ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కేంద్రము ఇచ్చిన నిధులు కూడా స్వాహా అయ్యాయి, రాష్ట్ర నిధులు, రాష్ట్ర ఆదాయములు దారి మళ్ళాయి. ఇవి చూస్తూ ఉంటే ప్రజలకు ఏదో బటన్లు అని అన్నారు, కానీ ఒక్కొక్కటి రివ్యూ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి చేశారు, 3-4 చేస్తే అది ఎక్కడ పోయావో తెలియదు. కాబట్టి నేనేమంటానంటే ముఖ్యమంత్రి బాధ్యుడు చెప్పాడు, నువ్వు దారి మళ్ళించవా అన్నాడు. ఆఫీసర్ కాకుండా కన్సర్న్ ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆయన చాలా అత్యంత తెలివిగలవాడు. ఓహో, ప్రతిదాన్ని తిప్పికొట్టగలిగే, ప్రతిపక్షం యొక్క ఇదే తిప్పికొట్టగలిగే సామర్థ్యం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఉంది. ఆ కథలు పిట్ట కథలు అన్ని చెప్పి ఏదో ఒక ఆయన ఆర్థిక శాఖ మంత్రులు, ప్రధానమంత్రి చెప్పి ఉండొచ్చు కాక. నేను అదే రోసయ్య గారిది కూడా మొన్న చెప్పాను ఒకరితో. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన లేదు రాజా, ఇది కుదరదు, ఇది ఇంతవరకే, దీనివల్ల మనం ఇంత నష్టపోతాం, నీ చేయికి ఎముక లేదు, మేము అట్లా చూసుకుంటే రాష్ట్రం దివాళా చేసింది, నో, ఇది చేయగలం, ఇది చేయలేము, సరే ఇంత కొంచెం పేదలకు కాబట్టి ఇది చేయగలం, ఇది చెప్పగలిగే ఎందుకు చెప్పలేకపోయారు? ఇంత దుర్వినియోగం స్వాహా కూడా అయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో తేలుతుంది విచారణలో, ఇంక్లూడింగ్ 6-7 సంవత్సరాలు, కనీసం 1 సంవత్సరము అయింది రిటైర్ అయ్యి జనాలు, వాళ్ళకి పెన్షన్ రాలేదు, జీపీఎఫ్ లేవు, జీతాలు లేవండి. రిటైర్ అయిన వాళ్లకు జీపీఎఫ్ ఇంతవరకు, అది గవర్నమెంట్ వాళ్ళ జీపీఎఫ్ ఎవరు తాకరు.
ఐపీఎస్ నుంచి ఐఏఎస్ నుంచి కింది స్థాయి క్లర్కుల వరకు వాళ్లకు రిటైర్మెంట్ రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు. ఇది మనం ఇది తెలియాలా. సో ఈ నిధులన్నీ ఎక్కడికి పోయాయి? పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు, షాదీ ఇది దుల్హన్ పథకం పెట్టింది. అందుకోసం మళ్ళీ చంద్రబాబు గారు నేనున్నప్పుడు మైనారిటీ కమిషనర్గా చేశాను. 4% రిజర్వేషన్ కాపాడడం మేమే కాపాడాం. అది ₹1,00,000 ఇస్తారంటే మైనారిటీస్ అంతా వేశారు. ఎక్కడ? తర్వాత విదేశీ విద్య ఎక్కడ? ఊరికనే బటన్ నొక్కాము, ఇదిగో అమ్మ ఒడి ఇద్దరికి ఇస్తున్నారు, ఒకరికే ఇచ్చారు. తర్వాత మరి టాయిలెట్ ఫండ్ అని అందులో 1,000-1,200 కట్ చేయడం మొదలుపెట్టారు. సుమారు 2,000 తక్కువ వస్తుంది. ఇద్దరైనా ఒకరికి 13,000 వస్తూ ఉంది. ఏదో చేయూతలో అమ్మ ఒడిలో దానిలో డ్వాక్రాలో అన్ని కవర్ అయిపోయినాయి. మైనారిటీ బడ్జెట్, ఆ బడ్జెట్ ఇప్పుడు మా ఫైనాన్స్ కార్పొరేషన్లు ఆ కార్పొరేషన్ ఏం అక్కర్లేదు, ప్రతిదీ ఇంతే. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఆ డిపార్ట్మెంట్ యొక్క అనుబంధ విభాగాలు ఉంటాయి. మైనారిటీ డిపార్ట్మెంట్ అనుకోండి, వక్ఫ్, మైనారిటీ ఫైనాన్స్, ఉర్దూ అకాడమీ, క్రిస్టియన్ ఫైనాన్స్, అట్లాగే ఎస్సీ ఒక కార్పొరేషన్లు. ఆ నిధులన్నీ మాయమై ఇదిగో ఈ నవరత్నాలలో మనం అడ్జస్ట్ చేసాము. ఒక్కొక్క డిపార్ట్మెంట్కు వాళ్ళు 1,000 కోట్లు, సప్లైన్లు 1,000 కోట్లు అనుకోండి, మేము 10,000 కోట్లు ఇచ్చాము. ఎస్సీలకు ఇన్ని కోట్లు, 1,000 కోట్లు ఇచ్చాము అని. ఇదంతా ఏంటంటే ఒక ప్రజలను తప్పుదోవ పట్టించి మోసపూరితంగా ఇది నొక్కాము, కొంచెం క్యాష్ పడింది అనేది. కానీ క్యాష్ అనేది ఇప్పుడు చూడండి, ఇసుక అనేది చాలా మంది మేము కూడా రిప్రజెంట్ చేసాం. ఏమని? ఫ్రీ ఇసుక ఇస్తే దట్టు కోవిడ్ టైంలో. ఒకటి ఇల్లు కట్టుకోవడమే కాదు, ఎంతో మంది ఇసుక మీద ఆధారపడి జీవిస్తున్నారంటే రివర్స్ టెండరింగ్ అన్నాము. ఇప్పుడు చూడండి, పోలవరం మళ్ళీ డయాఫ్రమ్ వాల్ దగ్గర మళ్ళీ కట్టాలంటున్నారు. అదేంటది? డయాఫ్రమ్ వాళ్ళు చాలా చాలా కాంప్లికేటెడ్ అని అంబటి రాంబాబు గారు చెప్పడం. తిరిగి ఏంట్రా బాబు అంటే డయాఫ్రమ్ వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ కథ మొదటికి. ఇది 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 అసలు రీహాబిలిటేషన్ లేదు డయాఫ్రమ్ వాల్. అలాగా అమరావతిలో బిల్డింగ్లు కడితే సరే, దాన్నైనా కంప్లీట్ చేసి దాని శిథిలావస్థలో ఎందుకు తేవాలి? సరే, మీరు కూల్చారు ప్రజావేదిక, ఓకే. ఈ బిల్డింగ్స్ను కంప్లీట్ చేసి అది ఆఫీసర్లు, జడ్జిలు, తర్వాత అధికారులు, తర్వాత అది ఒక ఉన్నవే తెలుగుదేశం హయాంలో ఆ బిల్డింగ్ లేపినవి శిథిలావస్థకు ఎందుకు తేవాలి? ఏదో కక్ష సాధింపు కాకపోతే. నేనేమంటానంటే ఇసుక, మద్యం, ఈ కరెంటు బిల్లులు, ఈ మూడే. ఈ కరెంటు బిల్లుల్లో జనాలకు 300 ఇచ్చాయి, పథకాలు కట్టు. 300 యూనిట్లు దాటింది నీకు, నీ పథకం 2వ సంవత్సరం రాదు. అట్లా చాలా మంది. ఒంటరి మహిళ 30 సంవత్సరాలు ఉంటే ఈయన 50 సంవత్సరాలు చేశాడు. అదేదో 200 పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఇచ్చారు కదా 7,000. వీళ్ళు సంఖ్యలు గుద్దుకుంటున్నారు చూడండి. 13 లక్షల కోట్లు ఇందాక చెప్పాను, లెక్క తేలట్లేదని. వీళ్ళు ఏమంటారు, సూపర్ 6 ఎలా ఇస్తారో మేము చూస్తాం. ఎక్కడా సూపర్ 6 రాలేదే అనడం. అంటే వీళ్ళకి తెలుసు మొత్తం మేము ఖాళీ చేస్తాం కదా, ఎలా ఇస్తారో మేము చూస్తామని. అదే మరి మీ ఎలా ఇస్తారంటే జనాలను మభ్యపెట్టడం. ఇదే చెప్పాలి ఇప్పుడు. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వాళ్ళ యొక్క నిధుల మళ్లింపు, స్వాహ, దుర్వినియోగం అన్ని ప్రజల ముందు పెట్టాలి. సరే, కొన్ని శ్వేతపత్రాలు ఇచ్చారు అమరావతి మీద అవన్నీ, కానీ ఇది ప్రాధాన్యత గల అంశం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, సూపర్ 6 ఎలా ఇస్తారు, బస్ అది అన్నారు, ఇది అన్నారు, డబ్బులు లేకపోతే ఎలా ఇస్తారు చూద్దామని అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని. నాకు గట్టి నా ప్రబలమైన విశ్వాసం ఉంది. వాళ్ళకి తెలుసు మేము ఓడిపోతున్నామని తెలిసి అన్ని ఖాళీ. మీరు ఒక్క డిపార్ట్మెంట్ దీనికి ఒకటి శ్వేతపత్రం విడుదల చేయడం, ఇదిగో ఈ విధంగా ఉంది ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర నిధులు వినియోగం, రెవెన్యూ ఎంత వచ్చింది, ఎంత డెఫిసిట్ ఉంది, ఫైనాన్స్ ఎంత వచ్చింది, ఫైనాన్స్ డెఫిసిట్ ఎలా ఉంది, సో రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా ఉంది, కేంద్ర ఎంత అప్పులు తెచ్చాం. అప్పుడే మీరు ఒక నెలలోనే 5,000 కోట్ల అప్పులు తెచ్చారు. అది ఎంతవరకు సరే, అది గవర్నమెంట్ ఆన్సర్ చేస్తుంది. వీళ్ళు చెప్పడం చూడండి, 13.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం వికేంద్రీకరణ అనేది సిద్ధాంతం అయితే అక్కడ వైజాగ్లో ఒక ప్యాలెస్ లాగా కట్టి భూముల కోసం వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని పైకి తెచ్చి అసైన్ ల్యాండ్స్ అవి కొట్టేయడానికి
అది ఎవరికి తెలియదు. పరదాల్లో ప్యాలెస్లు కట్టారు వీళ్ళు. ఉమ్. పరదాలు ఎందుకు ఎవరిని పోనివ్వకుండా అవును. 26 చోట్ల ప్యాలెస్లు కట్టినట్టు ఇప్పుడు నాకే తెలుస్తోంది. మీకు తెలుసో తెలియదు నాకు. చూసండి మీకు జర్నలిస్ట్ గా నాకు కూడా మీకు కూడా ఇప్పుడే తెలుస్తా ఉంది ఇన్ని ప్యాలెస్లు కట్టారా అని. అవునండి. సరే బెంగళూరు ప్యాలెస్ ఒకటే అనుకుంటున్నాం. ఉమ్. రిషికొండలు వీళ్ళు కట్టింది ఒక ప్యాలెస్ 500 కోట్లు. సరే ఇప్పుడు ఏదో చెప్తున్నారు